రండి వెళ్ళి వేసి వచ్చేద్దాం. ఏంటి ఇది ఫారెన్, ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలవాలి. ఆ మాస్క్ కూడా కవర్ ఇచ్చాడుగా చూడండి. హోటల్ హనీమూన్. పాప హనీమూన్ లో ఉందన్న. లేదు మమ్మీ, రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సరే సరే, నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు. దేనికి? అవన్నీ తర్వాత చెప్తా, ముందు మారు. లేట్ చేసావంటే లేట్ అయిపోతావు. హనీమూన్ హోటల్ ప్రొపరైటర్ ఏవిఎస్ స్పీకింగ్. 901 నుంచి మాట్లాడుతున్నా. నాకు వేరే రూమ్ అలాట్ చేయండి. ఆ రూమ్ కి ఏమైంది మేడం? ఎలక చచ్చిన వాసన వస్తోంది. సరే మేడం. రే బాబీ సార్, 901 లో ఎలక చచ్చిన వాసన వస్తుందట. లేదు సార్, అది మీ రూమ్ లో ఆరేసా. చూసి దరిద్రుడా, ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెర్ఫ్యూమ్ అనుకుని 4 బ్రీతింగ్లు ఎక్కువ పిలిచేశా. సర్లే, ఆ 901 లో అమ్మాయిని 801 కి షిఫ్ట్ చేయి. ఓకే సార్. తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు. అదొక్కటే ఖాళీగా ఉంది, ఎవరైనా బురుడిగాడు వస్తే తోసేయచ్చు. ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు ఆర్డర్ కొనుకెళ్దాం. మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేర్ ఆట కింద అతి తిప్పవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆహా, లాడ్జి అదిరింది. ఇది లాడ్జి కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైం కి వచ్చేసారు. మేము అంతే, టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారో. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్, మీరు ఆతుకూరులో బాతులు వ్యాపారం చేసినట్టు వీటికెట్ట తెలిసింది? నువ్వు ఎక్కువ చేయకు. బ్యాంకాక్ లో రూపాయల్ని బాతులు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఓ ఎర్నాబాద్ గుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే పాస్కి అస్పాస్కి ఉన్న తేడా. వాడు ముష్టోడు కాదు. మన చంద్రబాబు నిన్న సచిన్ ఈ రోజు బెగ్గర్. మన వర్క్ మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువ ఇస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యాను డాన్. కమాన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మేము మగా కలిసి అనుమతి చేసుకున్న కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళా? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడినే. మేడికి తినాలి. చెప్పండి ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి, ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి. కోడి మర్డర్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి. మీరు మర్డరిస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని, దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ ని, ఈయన డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానాని బుక్ చేసాం. హీరో మహేష్ బాబా? కాదు, కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగుల. సిక్స్ ప్యాక్లు రైస్ బ్యాగ్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి. సార్ హీరో ఫిక్స్. నువ్వెవరైనా ఫిక్స్ చేయడానికి మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ ఉన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మరత మంచం మాసిపోయింది ఒకటి తప్ప. వస్తాను సార్. ఓకే. స్టెప్స్ చప్పరించు, గొంతు కరకరపోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేనేమన్నా నిన్ను ఆపేనా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళడు. చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్ గా అడగచ్చు కదా. పట్టు. గడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది. వ్యూ కూడా అదిరింది. మనం వచ్చింది మర్డర్ చేయడానికి, వ్యూ చూడటానికి కాదు.
కరెక్ట్. అమ్మ ఏ రూమ్ లో ఉందో చూద్దాం. చూడండి. అబ్బా ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు. దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు. అది వెనక చూడండి. మీ వెనక కాదు, పేపర్ వెనక. ఓ షిట్. అవును సిట్టే. ఆ పెట్టమంట కరెక్ట్ గా 3 అంకె మీద వేసి వచ్చింది. అర్రే ఉండండి చెప్తాను. ఏం చేసావురా? షట్టు పెట్టి పిట్ట షట్టు తుడిచాను. షిట్ కాదురా దరిద్రుడా, రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే సారీ బాస్. ఇప్పుడు ఈ 90 పక్కన నంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడి దగ్గర డబ్బులో బయట ఉన్నాడు కదా, వెళ్ళి అడుగుదాం. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. రండి రండి, మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా. మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు. నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది. పిట్ట రెట్ట వేసింది. పెట్ట రెట్టే వేస్తుంది, పెగ్గే ఇది. అదే మీరు 10 విప్పాలి. వదిలేంటి? ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 9, 0 ఉన్నాయి, చివరి ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న 3వ నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నెంబర్. కరెక్టే కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఏంటది కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902, ఓకే సార్. 903, 904, 905 కూడా కావచ్చు. 906, 907, 908, 909 కూడా కావచ్చు. ఇంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ 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 మొత్తం జడదొబ్బే కోపం వచ్చిపోతున్నాడు. పోతే పనేమండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి. ఆ. అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం ఎలా? మన బురుడి ఏవిఎస్ గాడు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి ఆ? మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడుంటే అక్కడ ఎతకడం ఎందుక? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంటుగా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మంటుంది ఈత కాదు, మీ ఈతకు ఉపయోగపడేది దొరుకుతుంది. రండి. అదిగో అడు చూడండి. పిట్ట అదిరింది. కానీ రెట్టేసింది. పిట్టారెట్ట ఏంటండి? అంటే మేము సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాం. ఆ. అవును, నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? నేను చూడమంటున్న అమ్మాయిలు కాదు సార్, మరి? ఆ థాయ్ రౌడీల్ని. చూసారా వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా సెక్సీగా చూస్తున్నారు? అలా అందాలు ఆరబోసుకు తిరిగితే ఎవరైనా అలాగే చూస్తారు. మనం ఫారిన్ అమ్మాయిలు చూసినట్టు. ఈ అమ్మాయిలు వేరు, ఆ అమ్మాయి వేరు సార్. తేడా ఏంటి? ఆ అమ్మాయి తెలుగు వనిత. వాళ్ళ వల్ల ఆ అమ్మాయి మానానికి ఏదైనా జరిగితే తన మానాన్ని తను పోద్ది. ఓ, ఈ దారుణం నేను చూడలేను. చూడలేకపోతే ఇటు తిరుగు. జోకులొద్దు సార్, ఆ. నా కుక్కర్ కుతకుతలాడిపోతుంది. తట్టుకోలేక మిమ్మల్ని పిలిచా. నువ్వు తట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టుకురావడం ఎందుకయ్యా? 4 పీకుతారని. నువ్వే పీకచ్చుగా. నేను లోకల్ సార్, తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంటూ నన్ను కుమ్మేస్తాను. మాకు అభినందన సభలు పెడతారా? చూడు, ఇక్కడ మేము సంఘ సేవ చేయడానికి రాలేదు. అలా అంటారేంటి సార్? ఇదే మీ సినిమా అయితే మీ హీరోయిన్ కి ఇలా అన్యాయం జరిగితే హీరో వచ్చి కుమ్ముతాడు. ఆహా, నిజంగానే హీరో వచ్చాడు. మీ నోట్లో ఏముంది సార్? టిప్పన్. ఏం వాయిస్తున్నారు సార్? ఏఆర్ రెహమాన్ కూడా ఇంతలా వాయించుండడు. హీరో అంటే ఇలా ఉండాలి. మీరు చెప్పినట్టుగా 6 అడుగులు ఉన్నాడు, అందంగానూ ఉన్నాడు. అవును, బాగానే ఉన్నాడు. బాగానే ఏంటి సార్, బ్రహ్మాండంగా ఉన్నాడు. కుర్రాల్లో ఫైర్ ఉంది. మమ్మీ, వాళ్ళెవరో లోకల్ రౌడీలు నా మీద అటాక్ చేశారు. మై గాడ్, అనుకున్నంత జరిగింది. డోంట్ వరీ, ఎవరో అబ్బాయి వచ్చి వాళ్ళని ఇరకి తీస్తున్నాడు. యూ టేక్ కేర్. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం వచ్చి సేవ్ చేశారు. ఇట్స్ ఓకే. ఈ
ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రాడు మీ కథకు 100% హీరోలో సరిపోతాడని నా 16th షేర్ చెప్తోంది. ఫైట్ బాగానే చేశాడు, డాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. రండి చూపించమందా. ఆ తర్వాత చూద్దాం గానీ ఈలోగా మాకు ఇబ్బంది వచ్చి పడిందా, నువ్వు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా హోటల్ రాసేవడం తప్ప మీరు ఏమడిగినా చేస్తాను. మా స్క్రిప్ట్ లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. విలన్ క్యారెక్టర్ 902 నుంచి 909 వరకు ఉండే ఒక రూమ్ లో దాక్కున్నాడు. మన స్టోరీ బొంబాయి తాజ్ హోటల్ విధ్వంసం పేస్తున్నా కసపు గాని పట్టుకోవాలా? కనపడేసేవే. నేను చాలా షార్ప్, ఇలా చెప్తే అలా పట్టేస్తాను. తను ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకుని పట్టుకోవాలి. హీరోలో వెళ్తే దొరికిపోతాడు. ఎలా? సింపుల్. పేరర్ గెటప్లో పెడితే ఆడియన్స్ తెలుస్తుంది కానీ విలన్కి తెలియదు కదా. వావ్, గ్రేట్ ఐడియా. మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం. మా డాడీస్ తో చెప్పి నీకు 100 days ఫంక్షన్ సీల్ ఇప్పిస్తాం. ఇలియానాతో ఇప్పించరా? ఇప్పిస్తాం గానీ ముందు మాకు 2 బ్యారర్ డ్రెస్సులు ఇప్పించు, క్యారెక్టర్ స్టడీ చేస్తాం. రియాలిటీ కోసం. చీప్ గా నాతో ఈ ఫైటింగ్లు జంపింగ్లు చేయించడం ఏంటి? మనవాడిని ఎత్తుకోవాలని లేదా నీకు? నీ వారసుని ఎత్తుకునే ముందు నా వారసుని మల్టీప్లెక్స్ లోను ఐమాక్స్ లోను చూసి మురిసిపోవాలందిరా. నీకు ఇదేం దిక్కుమాలిన కోరిక? 1970లో హీరో అవుదామని మద్రాసు వెళ్ళాను. నువ్వా హీరోనా? ఈ మాట ఇండస్ట్రీలో అందరూ అన్నారు. ఆ పట్టుదల ప్రతీకారాలే నాలో రగులుతున్నాయి. కనీసం నేను నా హీరోని చేసి నా కసి తీర్చుకుంటాను. ఇప్పుడు నీ ఫైట్ చూసింది ఎవరో తెలుసా? ఎవరు? ప్రపంచానికి తెలియని రామానాయుడు గారి పెద్ద కొడుకు, రాఘవేంద్రరావు గారి అసలు కొడుకు. నువ్వు భలే బురుడివి నాన్న. అదేంటి? లేకపోతే ఆఫ్ సీజన్ లో కాసిన కుక్కమూతి పిందెల్లా ఉన్నారు వీళ్ళు. వాళ్ళ కొడుకులేంటి? గొప్ప వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాకముందు అలాగే కనిపిస్తారు. ఆ మాటకొస్తే నువ్వు నా కొడుకు అంటే ఎవరన్నా నమ్ముతారా? రేయ్, నువ్వు వాళ్ళ చేతిలో పడితే మొదటి సినిమాయే లెక్క పెట్టలేనన్ని కేంద్రాల్లో 100 ఇస్తుంది. ఏంటి నాన్న నీ పిచ్చి? పిచ్చి కాదు, ఆల్రెడీ నీ ఫైట్ కి 100 మార్కులు వేసేశారు. నీ డాన్స్ చూడాలన్నారు. ఇవాటి నుంచి క్రమం తప్పకుండా అన్ని టీవీలు చూడు. జీ పెడితే ఆట, ఈ పెడితే ఢీ, మా పెడితే ఛాలెంజ్, అన్ని డాన్స్ ప్రోగ్రాంలే. వాటిని చూసి నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాబోయే కాలానికి కాబోయే డ్రీమ్ బాయ్వి నువ్వే కావచ్చు.